బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు. గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైసీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ కోరారని చెప్పారు. కానీ వైసీపీ నేతలతో కాకుండా మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతో ఓ కమిటీ వేయాలని పెద్దిరెడ్డి సూచించారు. నియోజకవర్గంలో అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు. గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైసీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ కోరారని చెప్పారు. కానీ వైసీపీ నేతలతో కాకుండా మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతో ఓ కమిటీ వేయాలని పెద్దిరెడ్డి సూచించారు. నియోజకవర్గంలో అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ బుద్ధు చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, రంగాకి కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. నేను కూడా అన్నా, నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన, అన్ని దానిపైన నా మీద కానీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. మీరు ఏది విచారణలో ఏది తేలితే దానికి నేను మీ మాటకు కట్టుబడి ఉంటా. ఏదో వాళ్ళు చెప్తారు, మా పార్టీ వాళ్ళు చెప్తాండి. మా పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్టీ వాళ్ళు చెప్తే నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందువల్ల మీ పార్టీ వాళ్ళే సీనియర్ లీడర్లు, వీళ్ళంతా మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు అందరూ వాళ్ళు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా. అధికారులకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. రేపొద్దున మీరు ఈ అక్రమాలకు అన్నిటికి కూడా ఆద్యం వస్తున్నారు కాబట్టి మీ మీద దాడులు జరిగినా కూడా మీరు మొరబెట్టుకోవాల్సిన అవసరము, మీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాభం లే. ఈరోజే మీరు దాన్ని కట్టడి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా మేలు. అక్కడుండే వ్యవస్థలకు అన్నిటికి కూడా ఆఫీసులకు జేసీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవాలా, లేకపోతే జేసీ మున్సిపల్ ఆఫీసు, లేకపోతే జేసీ ఎంఆర్ఓ ఆఫీసు అని పెట్టుకోవాలా. అవసరమైతే జిల్లాలో ఏంటంటే చాలా మంది లీడర్లు ఉంటారు కాబట్టి ఈ ఆఫీసులకు పెట్టుకునేకి ఇక్కడ జిల్లా అధికారులు ఒప్పుకోరు. ఏంటంటే నువ్వు ఒక్కంది కాదయా, నీ కాన్షియన్స్లో కావాలంటే నీ బోర్డుతో పెట్టుకోండి అని. దానికి కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. జరగలేదని చెప్పడంలే, అది చెప్పడంలే. అతని కుటుంబ సభ్యులు తిడితే ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? చేతనయ్యేవాడు, చీమునెత్తనున్నవాడు వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవడు ఊరుకుంటారు? ఏంటి కోరుకుంటారా?
నువ్వు ఎంతమంది కొంపలు ముంచినావు? నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని షాపులకు లాక్ చేసినావు, ఎన్ని ఇళ్లకు లాక్ చేసినావు? ఆ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులున్నా, టౌన్లో సానుభూతి పరులున్నా వాళ్ళపైన దాడులు చేయిస్తారు. గోవా మద్యంలో నాకు వాటా ఉందని